ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ చేపట్టిన తనిఖీల్లో నోట్ల కట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో సొమ్ము పట్టుబడుతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో భారీగా నిర్వహిస్తున్న తనిఖీల్లో పట్టుబడుతున్న నగదును చూసి అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మే 1 నుంచి ఇవాల్టి దాకా అంటే 45 రోజుల్లో పట్టుబడింది ఎంతో తెలుసా? 4,650 కోట్లు. అంటే రోజుకి 100 కోట్లకు పైనే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ 4,650 కోట్లలో 396 కోట్లు నగదు కాగా 562 కోట్ల విలువ చేసే బంగారం, ఇతర విలువైన వస్తువులు సీజ్ చేశారు. ఇక 490 కోట్ల రూపాయల విలువ చేసే 3,58,00,000 మద్యాన్ని సీజ్ చేశారు ఎన్నికల అధికారులు. ఇక 2,069 కోట్ల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక పట్టుబడిన టీవీలు, ఫ్రిడ్జ్లు లాంటి వస్తువులు 1,142 కోట్ల విలువ చేస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో 3,475 కోట్లు స్వాధీనం చేసుకోగా ఈసారి ఇప్పటికే 4,650 కోట్లు దొరికాయి. అత్యధికంగా రాజస్థాన్లో 778.52 కోట్లు స్వాధీనం చేసుకోగా ఆ తర్వాత గుజరాత్లో 605 కోట్లతో గుజరాత్ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇక తెలంగాణ నుంచి 121.84 కోట్ల మేర రికవరీ చేసుకోగా ఆంధ్రప్రదేశ్ నుంచి 125.97 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు విధుల్లో అలసత్వం వహించడంతో పాటు నాయకులకు సహకరిస్తున్న అధికారులపైన ఈసీ చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసినట్లు ఈసీ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.